ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక లెక్చరర్ గారు పోయారు, ఒక టీచర్ గారు పోయారు, ఆ ప్లేస్లో రిక్రూట్ కావడానికి అక్కడ టైం పడుతుంది. డిఎస్సి నువ్వు చేయాలి అక్కడ. ఈలోపు అక్కడ పిల్లడి జీవితం అయిపోతుందిగా. ఇలాంటి దాన్ని సార్ట్అవుట్ చేయలేకనే కాంట్రాక్ట్ టీచర్లని, గెస్ట్ లెక్చరర్స్ అని ఇట్లాంటివి చాలా పెట్టి సెట్ చేసుకున్నారు. అయినా కూడా ఆ సంస్థని నమ్మక అవసరమైతే అప్పులు చేసైనా అని ప్రైవేట్ వాటికి పంపిస్తున్నారు. అందుకని ఏం చేశాడు, మధ్య తరగతి కూడా చదువుకోవడానికి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పించాడు, వైట్ రేషన్ కార్డు. కాబట్టినే కదా కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం అన్నటువంటిది. ఈ కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం నడిపించే వాళ్ళలో 100-80 మంది చంద్రబాబు గారి మనుషులని తెలియదా? మరి వాళ్ళని ఎందుకు పోషిస్తాడు ఆయన? కానీ అది అందుకోవాలన్న తపన ఉన్నవాడి పరిస్థితికి అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే సందర్భంలో ఒక ప్రయోజనం చేకూరింది వీళ్ళకి. ఆ బుర్రగాళ్ళకి అర్థం కాదు కానీ, అదివరకు ₹1,00,000 వసూలు చేసేవాడిని ఇక్కడ ఇతను టార్గెట్ పెట్టాడు, 30,000 తీసుకోవాలా, డాక్టర్లకు కూడా ఫీజులకి ఇంతే తీసుకోవాలన్నాడు. అంటే ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఫీజు కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. అదివరకు అయితే వాళ్ళు ఇష్టం, లాటరీ వేసినట్టు నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే నీకు ఎక్కువ ఫీజు చెప్తారు, డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఫీజు చెప్తారు, తక్కువగా మరీ ఉన్నప్పుడు అసలు చేర్చుకోరు. ఇది కదా లెక్క. ఆ రోజు ఆ స్టేజ్ నుంచి వాటిని కూడా దారికి తేగలిగాడు అతను ఈ డబ్బుల్ని చూపెట్టి. లేకపోతే కనుక ఇదివరకు కాస్ట్లీ వైద్యం కదా, కాస్ట్లీ విద్య కదా అవి. ₹1,00,000 లేకపోతే పెనమలూరులోని చైతన్యలో చేర్చుకునేది లేదు. 1,00,000 పైనే ఉండేది కానీ 1,00,000 తక్కువ ఉండేది కాదు. ₹1,00,000 అనేది ఎప్పుడు ఇది నేను చెప్పేది 2004, 2005లో ₹1,00,000. ఇవాళ ఎంత ఉందో తెలియదు మెయిన్ బ్రాంచెస్లో. అట్లాగా ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా అసలు చదవడం అనేటటువంటిది మధ్యతరగతికి కళ, పేదవాడికి